వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ నోయల్. సో ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్లో తిరగడం అయింది. మన కేపీహెచ్బిలో ఉన్న మంకీ రిచ్ షాప్కి అయితే పోయినాం. నేను ఇంకా నిహాంత్ డ్యూక్ 250 MT-15 మీద పోయినాం. సో ఫుల్ ట్రాఫిక్లో తిరిగినాం కాబట్టి తలకే పిచ్చి లేచింది. సో ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ తాగగానే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు చుర 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 చూపులే పంజా చెల్లె అట్లనేమమ్మ ఎందుకు చెప్పన్నా సీదా తీసుకొచ్చి ఇట్లా పెట్టి తీసేయి. ఇట్లా పెట్టినా ఇట్లుంటాయి ఇక మళ్ళీ తీసేటప్పుడు మొత్తం కట్టింగ్ అయినా పెడితే అటు నువ్వే ఉన్నాక నా గిట్ వస్తే గిట్ నుంచి ఇట్లా లైటింగ్ అన్నీ అని పడుతుంది. అంత చెత్త తీసేసి కొంచెం నీట్ కన్నా దిగరాదురా. ఈరోజు మన డిష్ అయింది సాంబార్ ఇచ్చి పడేసేది. ఎల్లిపాయలు ఒలిసిన మనోడు ఉల్లిగడ్డలు వస్తుండు. రాకేష్ నువ్వేం చేసినావురా? ఇవన్నీ నేనే చేసిన. అంత లేదులే. ఏం చేసినావు? ఏదిరా డిజైన్ ఏందిరా? గివి ఈ కూర దోసకాయ, ఆలుగడ్డ, టమాటా, మునక్కాయలు, క్యారెట్, బెండకాయ, పప్పు. చూసినట్టయితే అల్లం ఉన్న జీలకర్ర వేసి మిక్సీ చేసిన. బెండకాయలు వేసిన, క్యారెట్, ఇదేని పొటాటో, టమాటా, మునక్కాయలు, మనకు అలా తక్కువ ఉందిరా పప్పు అంటే. దగ్గర పట్టుకొని తీసుకోవాలి. వేడి వేడి పప్పు, సాంబార్ అంటారు దీన్ని. సాంబార్.
Forum almost reached. Down. కరెంట్ వచ్చేసి మనం మంకీ బీచ్ మోటార్ సైకిల్ కేవ్ దగ్గర అవుతున్నాం. సో మన బైక్స్ ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసినాం. బిట్టు షూ చినిగిపోయింది. పేరు బయటకు వచ్చేసి తెలియదాన్ని పాపం ఒక్క మంచిగా పడ్డది. తెలియదా ఫ్రాకెట్ పడ్డది. ఫ్రాకెట్